జై వీర బ్రహ్మ జై గోవింద బాంబజీ. నమస్కారం. 2025 ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి, ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని, స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి, దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో 12 రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు, నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు. వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 4 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు, దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం. ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది. కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగినా మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవింద బాంబజీ. శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృషభ రాశి వారి యొక్క జీవన గమనంలో ద్వితీయ స్థానమైనటువంటి ధనస్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు. కానీ కొద్ది కాలంగా రవి అక్కడే చేరి ఉండటం, కొన్ని పరిస్థితుల్లో ధనం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అన్ని అవకాశాలు మీరు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నా, అన్నీ మీ చుట్టూ ఉన్న ఏవో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణలు పడుతూ ఉంటారు. కానీ ఈ మాసాంతరానికి శుక్రుడి యొక్క స్థానం కూడా మారుతూ ఉన్నటువంటి స్థితిగతి రీత్యా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మీ జన్మరాశి నుండి ద్వితీయ స్థానం, వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలోకి శుక్రుడు కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఆకస్మికమైనటువంటి ధనలాభ సూచన, జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి గ్రహగతులు వృషభ రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే రాజయోగ కారకుడైనటువంటి శని మీకు లాభస్థానంలో విశేషంగా అనుకూలించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మీతో పాటు పనిచేస్తున్న సహచరులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు సహాయం నిరాకరణ చేయటం, కొన్ని కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు చేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మిమ్మల్ని, మీ ప్రతిష్టని దెబ్బతీసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో రహస్యమైనటువంటి సమాచారం అన్యులకు ఎవరికి కూడా తెలియకుండా మీ ఆప్తులకు మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండండి. జీవిత భాగస్వామితో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అన్యోన్యకరమైనటువంటి జీవితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. జీవితంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగటం, ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నిరాశ, నిస్పృహలలో నుండి జీవితంలో ఏదో సాధించాలని మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో చిక్కుముడులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. పాత బకాయిలన్నీ కూడా మీరు తీర్చగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి వృద్ధి కూడా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంది. కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి రీత్యా గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్యం, ముఖానికి సంబంధించినటువంటి అంటే ENT, కన్ను, ముక్కు, చెవి, వీటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ చేయటం,
విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, లేదా ఏదైనా ఆలోచన చేత మీ మనసు తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్ళిపోవటం. ఈ పరిస్థితుల రీత్యా కొంత మీరు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళన నుండి బయటపడితే మీకు అన్ని విధాల యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి మాసం ఇది. కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన అన్నిటిలో కూడా విశేషవంతమైంది. శుద్ధ జలం, విభూది భస్వం, మారేడు దళం, ఈ మూడిటి చేత పరమేశ్వరుణ్ణి అభిషేకించిన నమక చమక మంత్రములతో, రుద్రంతో పరమేశ్వరుడు యొక్క అభిషేక క్రతువును జరిపితే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతిని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏకాదశం లాభస్థానంలో యోగిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితిగతి ఉంది. ద్వితీయ స్థానం, వాక్స్థానం, ప్రత్యేకించి ధనస్థానంలో గురు శుక్రులు అన్నటువంటి రెండు శుభగ్రహాల యొక్క స్థితిగతి కూడా ఈ మాసాంతరంలో రాబోతుంది. కాబట్టి పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారబోతున్నాయి. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి అంగారకుడి యొక్క స్థితి కూడా సింహం నుండి కన్యలోకి వెళుతున్నటువంటి పరిస్థితి వల్ల పరిస్థితులన్నీ చక్కబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి లగ్నంలో శని భగవానుడు యొక్క సంచారం, వ్యయంలో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు, ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా లెక్కిస్తే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందంజకు వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి. కోరినటువంటి చోటుకి ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతి లభించేటువంటి అవకాశం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మాసాలుగా స్తంభించిపోయినటువంటి గ్రహస్థితి నుండి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరగటం, రావలసిన చోటు నుండి ధనం రావటం, ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలు, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలకి మంచి పేరు లభించేటువంటి అవకాశం, అవార్డులు, సేవా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాల్లో అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు, ప్రశంసలు, సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కలుగుతుంది. సంతానపరమైనటువంటి అంశాలు, వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యం, వాళ్లకు సంబంధించినటువంటి విద్య, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం లేదా వాళ్ళకి మీరు చేసినటువంటి సహకారాన్ని మరిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విభాగాలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా భావ వ్యక్తీకరణ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో, రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యయస్థానంలో ఉంటూ ఉంటాయి. ప్రత్యేకించి షష్టమం 6వ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులను చూస్తే ఎముకలకు సంబంధించినటువంటివి, కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటివి, వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు, శరీరంలో ఒంటి నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎముకలు, దంతములు,
కండరములు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కోపం, ఉద్రేకపూరితమైనటువంటి చర్యల నుండి మీ మనసును మీరు సమన్వయం చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు